నేను భారత ప్రధాని మోదీతో మాట్లాడినా, అలాగే అమెరికా ప్రధాని ట్రంప్‌తో మాట్లాడితే కమ్యూనిస్టులకి ఎందుకు కంగారు వస్తుందో నాకు అర్థం కావడం లేదంటూ ఇటలీ ప్రధాని జార్జియో మెలోని అయితే విమర్శించారు కమ్యూనిస్టుల్ని. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, అలాగే బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇద్దరూ కూడా కమ్యూనిస్టులకి స్వేచ్ఛాయుత స్వతంత్రాన్ని ప్రకటించి అస్తవ్యస్తం చేసినప్పుడు ఇదే కమ్యూనిస్టులు వాళ్ళని రాజనీతిజ్ఞులుగా ప్రకటించారు కదా. మరి ఈరోజు మేము మాట్లాడుకోవడం, మేము కలవడం, ఈ కమ్యూనిస్టులు ఎందుకు కంగారు పడుతున్నారు? మమ్మల్ని ఎందుకు అలా చూడడం లేదు? మమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు శత్రువులుగా చూస్తూ ప్రపంచాన్ని ఆ విధంగా భయపెడుతున్నారు అంటూ మెలోని అయితే కమ్యూనిస్టులకి ఇచ్చి పడేశారు. ఆమె వర్చువల్గా మాట్లాడారు అమెరికాలో జరిగినటువంటి ఒక కన్జర్వేటివ్ పార్టీలో ఉన్నటువంటి ఒక మీటింగ్కి. ఈ విషయం అయితే మాట్లాడారు ఈ వర్చువల్ మీటింగ్లోనైతే. మోదీతో మాట్లాడినా, ట్రంప్తో మాట్లాడినా ఇప్పుడు కమ్యూనిస్టులు చాలామంది కంగారు పడిపోతున్నారు. దీనివల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటో తెలుసు వాళ్ళకి. ఎందుకంటే మేము స్వేచ్ఛ స్వతంత్రాలు కాపాడుతూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా ప్రజలు మాకే ఓట్లేసి గెలిపిస్తున్నారు. దీనివల్ల కూడా కమ్యూనిస్టులు చాలామంది కంగారు పడిపోతూ ఉన్నారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు. ప్రజలకి అన్ని విషయాలు తెలిసాయి. అందుకే ప్రపంచంలో కమ్యూనిస్టులు అనేవాళ్ళు అలా కనుమరుగైపోతూ ఉంటారని జార్జ్ మెలోని అయితే మాట్లాడడం జరిగింది. వాస్తవానికి మన భారతదేశంలో కమ్యూనిస్టులు అలా కనుమరుగైపోయారు. నిజానికి భారతదేశంలో ఒకప్పుడు కమ్యూనిస్టులు అనేవాళ్ళు నిజాలు మనకు తెలియకపోయినప్పుడు చాలా అన్యాయం చేశారు భారతదేశానికి, వాస్తవాలు మాట్లాడుకుంటే. కానీ ఇప్పటికీ కమ్యూనిస్టుల వల్లే మనకి ఏదైనా అవేర్నెస్ వస్తుంది. వాళ్ళే పోరాటం చేస్తారు ముందుండి. ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు మాత్రమే రాజకీయాలకు అనుగుణంగా కాకుండా అతీతంగా స్పందిస్తారు, ప్రజల తరపున పోరాడుతారు అనుకున్నాం. కానీ బయటికి రోడ్ల మీదకి రావడం వరకైతే కమ్యూనిస్టులు ఆ విధంగా వస్తారు. కానీ వాళ్ళు లోపాయికరంగా చేసిందంతా కూడా భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకునే విధాలే. ఈరోజు మనకు అవి తెలియక వాళ్ళని గుడ్డిగా నమ్మేసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది మాత్రం వాస్తవం.